ఎలాంటి అర్హత లేకుండా వైద్యులుగా చలామణి అవుతున్న వారెందరో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి తమ వీడియోల్లో చెప్పినట్లు చేస్తే రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధులు అనేవి లేకుండా పోతాయంటూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ల ద్వారా ఆకర్షిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో నగరాలు, పల్లెలనే తేడాలు లేకుండా ఇలాంటి వారు కొక్కొల్లలుగా పుట్టుకొస్తున్నారు. వీరికి వైద్య పట్టాలు లేకుండా ఇంగ్లీషు వైద్యం, ఆయుర్వేద్యం, హోమియోపతి డాక్టర్లమంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులను వంచిస్తున్నారని తెలంగాణ వైద్య మండలి అధికారులు చెబుతున్నారు. ఒకవైపు వాడవాడలా నకిలీ వైద్యులు పుట్టుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుండగా, మరోవైపు నకిలీ వైద్యులు సోషల్ మీడియాలో కొత్త రకాల మందులను, డైట్లను సూచిస్తున్నారు. వాటిని నమ్మిన ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. ధనార్జనే ధ్యేయంగా తెలియకుండా వీరు అందిస్తున్న వైద్యానికి పలుచోట్ల పిల్లలు, గర్భిణీలు, వృద్ధులతో సహా పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి నకిలీలపై తెలంగాణ వైద్య మండలి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో సోదాలు చేపట్టారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 350 మందికి పైగా పట్టుబడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. వేల సంఖ్యలో అనర్హులు వైద్యం పేరిట వ్యాపారం చేస్తున్నారు. మందుల దుకాణాలతో కొమ్మక్కవుతూ ఇష్టారీతిన ఔషధాలను సిఫార్సు చేస్తున్నారు. అనారోగ్యంతో తమ వద్దకు వచ్చే వారికి అవసరానికి మించి యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి మాత్రలు ఇస్తుండటంతో రోగులు తీవ్ర అస్వస్థతకు గురై కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు నకిలీ వైద్యులు సొంత క్లినిక్లు ఏర్పాటు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు. హైదరాబాద్ లో ఒక్క మల్కాజ్గిరిలోనే 10 మంది నకిలీ వైద్యులు గుట్టురట్టయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అర్హత లేకుండా చికిత్సలు చేస్తున్న 41 మందికి పై అధికారులు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల ఆర్ఎంపీలు, పీఎంపీలు కూడా వారి స్థాయికి మించి చికిత్సలు చేస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా నకిలీ, అర్హత లేని వైద్యులపై దాడులు ముమ్మరం చేసినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి అధికారులు తెలిపారు. నకిలీ వైద్య వ్యవస్థ నియంత్రణకు జాతీయ వైద్య కమిషన్ కూడా పలు సిఫార్సులు చేసినట్లు తెలిపారు. అయితే నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చికిత్స పొందడానికి అర్హులైన వైద్యులనే సంప్రదించాలి. అర్హుల్లేని వైద్యులను గుర్తిస్తే ఫిర్యాదు చేయాలి.